అత్తయ్య గారు, రేపు ఉదయం బ్రహ్మముహూర్తం అంటే 4:45 మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి. మీ నాన్న పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాం అన్నారు కదమ్మా, ఏ మొహం పెట్టుకొని వస్తాం? నేను చెప్పలేదు కదా అత్తయ్య గారు క్యాన్సిల్ అని. మీరు రండి, మర్చిపోద్దు. నేను మావాడు అందరం కలిసి వస్తాం. ఆ శబ్దాలేంట్రా? ఈ అపార్ట్మెంట్ హెడ్ కి డైజెషన్ ప్రాబ్లం ఉందిలే, అందుకే సౌండ్లు. ఏంట్రా వీడి ఎదవ శాడిజం ఇలాంటి పనులు చేయిస్తాడు? ఆడితో నేను మాట్లాడను. రుక్మిణితో కూడా రుక్మిణితో మాట్లాడతాను. మనుషుల్ని అర్థం చేసుకుంటుంది. ఆయన కూడా అంతేనమ్మా, పరిస్థితులను అర్థం చేసుకుంటారు. మంచివారు. మంచాడు నడు. సరే చచ్చిపోతుంటే మాటలు చంపేస్తుంది ఇది. రే మదన్, అమ్మా నువ్వు మాట్లాడితే సారీ చెప్తారా? ఏంట్రా సారీ చెప్పేది? నేను మాట్లాడను. అతను నవ్వుతున్నాడరా నన్ను ఈ గెటప్ లో చూసి. నీ తీసేస్తా స్వెటర్, నువ్వు కూడా తీసి. చచ్చిపోతావు అమ్మా చలికి. చచ్చినా పర్లేదు, పరువు ముఖ్యమా చలి? పరువే ముఖ్యం, తగ్గేదేలే. నీ తీసేస్తా, నువ్వు కూడా తీసేయి. నన్ను తీసేమంటది. ఆంటీ చెప్పమ్మా. ఇప్పటి వరకు మా నాన్నగారు చేసిందంతా అదంతా కేవలం మదన్ గురించి తెలుసుకోవడానికే చేశారు. తెలుసుకోవటం తప్పు కాదమ్మా, ఇలా తెలుసుకోవటం తప్పంటున్నా. అదేంటి మేడం, ఇది నా కూతురు జీవితానికి సంబంధించిన విషయం. తన విషయంలో ఏ తప్పు జరగకూడదని ఇలా చేశాను. మీరు దాన్ని తప్పు అంటే ఎలా? అంటే నేను కూడా మీలాగా మీ అమ్మాయి ఫోన్ వెతకటం, పని మనిషితో మాట్లాడటం ఇవన్నీ చేయొచ్చా? మావాడి గురించి తెలుసుకోవాలంటే నన్ను అడగాలండి. మిమ్మల్ని అడిగితే మీ అబ్బాయి మంచోడనే చెప్తారు కదా. అసలు మదన ఏం చేస్తాడో తెలుసా మీకు? ఏం చేస్తాడు చెప్పండి. సిగరెట్లు కాలుస్తాడు, మందు తాగుతాడు, ఆఫీస్ నుండి అప్పులు చేస్తాడు. అసలు ఉద్యోగం ఉంటుందో ఉడుతుందో తెలియని పరిస్థితి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. మావాడు అలాంటివాడు కాదు. సరే, మీరు నా మాట నమ్మాల్సిన అవసరం లేదు. మీ అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్, తన్ను అడగండి, నిజం తెలుస్తుంది. చెప్పు, మదన్ అలాంటివాడా? అంటే అమ్మా చెప్పు. చెప్పు. మదన్ అవన్నీ చేస్తాడమ్మా. సారీ, నన్ను క్షమించండి.